నమస్కారం. ఈరోజు మనం సాధారణంగా చూసే ఒక కూరగాయ గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ దాని వెనుక దాగి ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి గురించి చాలా మందికి తెలియదు. అవును, మనం మాట్లాడుతున్నది గుమ్మడికాయ గురించి. మరి ఈ గుమ్మడికాయతో మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీకు తెలుసా, మన ఇంట్లో ఉండే గుమ్మడికాయ కేవలం కూరగాయ మాత్రమే కాదు, దానిలో శక్తివంతమైన శక్తులు, రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రతికూల శక్తుల నుండి, దిష్టి దోషాల నుండి, శత్రువుల నుండి మనల్ని కాపాడే శక్తి ఒక గుమ్మడికాయ ఉందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు మనం వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక చాలామందికి తరచుగా ఇబ్బంది పెట్టే సమస్య దిష్టి దోషం. కొత్తగా ఇల్లు కట్టుకున్నా, కొత్త వ్యాపారం ప్రారంభించిన దిష్టి తగలకుండా గుమ్మడికాయతో దిష్టి తీయడం మన ఆచారంలో ఉంది. ఒక చిన్న గుమ్మడికాయను తీసుకొని దాని తొడిమ తొలగించి, పసుపు కుంకుమ రాసి, కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుతారు. 3 సార్లు సవ్య దిశలో తిప్పి పగలగొట్టాలి. ఇలా చేయడం ద్వారా దిష్టి పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఇంటి ముందు వేలాడదీసే బూడిద గుమ్మడికాయ గురించి చూద్దాం. బూడిద గుమ్మడికాయను అమావాస్య, బుధవారం లేదా శనివారం సూర్యోదయానికి ముందు వేలాడదీయడం మంచిది. ఇలా చేసేటప్పుడు ఓం ధూమ్ శూలిని స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే దాని ప్రభావం మరింత పెరుగుతుంది. ముఖ్యంగా గుమ్మడికాయ తొడిమను పట్టుకోవడం కానీ తొలగించడం కానీ చేయకూడదు. ఎందుకంటే ఆ తొడిమలోనే శక్తి అంతా దాగి ఉంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక శత్రువుల నుండి, చేతబడుల నుండి రక్షణ కోసం గుమ్మడికాయ దీపాలు వెలిగించడం ఒక శక్తివంతమైన ఉపాయం. గుమ్మడికాయను 2 భాగాలుగా చేసి పసుపు కుంకుమ పూసి పటిక ఉప్పు పై ఉంచి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా మంగళవారం, అష్టమి, శనివారం లేదా అమావాస్య రోజుల్లో చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా తీవ్రమైన శత్రు సమస్యలు ఉంటే కాలభైరవ ఆలయంలో నల్ల మిరియాలు, నువ్వుల నూనెతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. దీనినే భైరవ దీపం అని కూడా అంటారు. మొదటగా గుమ్మడికాయను దానం చేయడం గురించి తెలుసుకుందాం. సాధారణంగా దశమి, ఏకాదశి వంటి రోజుల్లో గుమ్మడికాయను దానం చేయడం మంచిదని చెప్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో గుమ్మడికాయను దానం చేస్తే అది మొత్తం భూమిని దానం చేసినంత పుణ్యం వస్తుందట. దీనివల్ల మీ చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో అద్భుతమైన పురోగతిని చూడవచ్చు. చూశారు కదా, ఒక సాధారణమైన గుమ్మడికాయలో ఎంత శక్తి దాగి ఉందో. ఈ విషయాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదు, మన సనాతన ధర్మంలో భాగంగా వస్తున్న ఆచారాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.